ఈరోజు ఈ మెగా సిటీ పేరు మీద ఇదంతా కూడా నిర్వహిస్తున్నారు. అక్కడ టెండర్లు జరుగుతున్నటువంటి తీరు కానీ, లేకపోతే రింగ్ రోడ్లకి, లేకపోతే రోడ్స్కి ఖర్చు పెడుతున్నటువంటి చదరపు కిలోమీటర్లకు 64 కోట్లు 60 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇది ఒక పెద్ద అవినీతికి ఒక చిరునామాగా మారేటువంటి ప్రమాదం కనిపిస్తూ ఉంది ఈరోజంతా కూడా. ఈరోజు శాశ్వత భవనాల కోసం మళ్ళీ ఇప్పుడు టెండర్లు పిలిచినారు. 1000 కోట్ల రూపాయలు టెండర్స్ పిలుస్తున్నారు. 5-6 ఏళ్ల క్రితం తాత్కాలిక అసెంబ్లీ కోసం, తాత్కాలిక సచివాలయం కోసం, లేకపోతే తాత్కాలిక హైకోర్టు కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టినారు. అప్పుడు ఎందుకు తాత్కాలిక భవనాల కోసం అన్ని 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది? ఇప్పుడు మళ్ళీ శాశ్వత భవనాల పేరు మీద దేశంలోనే కాదు ఎక్కడ లేని విధంగా చదరపు అడుక్కి ఈరోజు మీరు ఇస్తున్నటువంటి రేట్స్ చూస్తూ ఉంటే విస్తుపోతూ ఉన్నారు. ఇంత బరి తెగింపు కార్యక్రమం ఎక్కడ కూడా మనం చూడమన్నమాట. ఈరోజు ఒకవైపు చెప్తా ఉన్నాడు, రాష్ట్రంలో తాను ఇచ్చినటువంటి హామీల్ని సూపర్ 6 నెరవేర్చాలంటేనే భయం వేస్తూ ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది, చాలా దారుణంగా ఉందని చెప్పి అప్పుల గురించి తప్పుడు లెక్కలు చెప్పి ప్రజల అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 11 నెలలు కావస్తూ ఉన్నా కూడా ఒక్క పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలుపరిచినటువంటి పాపాన బోలా. ఈరోజు సూపర్ 6 పథకాలన్నిటి కోసం ప్రజలు తీవ్రంగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజల్లో ఇప్పటికే ఈ 10 నెలల కాలంలోనే ఈ కూటమి ప్రభుత్వం పట్ల తీవ్రమైనటువంటి అసమ్మతి, వ్యతిరేకత స్టార్ట్ అయిందని చెప్తా ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఒక పేరు మేసిన ఐఐటి సంస్థ నిర్వహించిన సర్వేలో 73 మంది ఎమ్మెల్యేల పైన 70% పైగా వ్యతిరేకత ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ గవర్నమెంట్ పట్ల, ఈ శాసనసభ్యుల పట్ల, ఈ పథకాల అమలు తీరు పట్ల, రాష్ట్రం ప్రభుత్వం పట్ల తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత ఉంది. అది ఇంకా పెరుగుతూ ఉందని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ వచ్చిన ఈ 11 నెలల్లోనే 1,53,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది. ఏం చేశారు? ఎవరికి ఇచ్చిన ఉద్యోగుల హామీలు నెరవేర్చినారా? లేకపోతే సూపర్ 6 హామీలు పేద విద్యార్థుల కోసం, లేకపోతే ఇతరుల మహిళల కోసం ఇచ్చినటువంటి ఒక్క హామీనైనా అమలు పరిచారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. విచ్చలవిడిగా అడిగేవాడు లేడన్నట్టుగా, ఈరోజు రాష్ట్రం అంటే అమరావతి అన్నట్టుగా అమరావతి చుట్టే రాష్ట్ర రాజకీయాలని ఈరోజు తిప్పుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ప్రచార సాధన. ఆ అమరావతి తప్ప ఈ రాష్ట్రంలో ఇంకే జిల్లాలు లేవా? వేల మంది రైతులు ఈరోజు పండించిన పంటకు ధర లేదని చెప్పి అలమటించిపోతూ ఉన్నారు. ఈరోజు కందులు బ్రహ్మాండంగా పండిన అనంతపురం జిల్లాలో రాయచూర్కి, అక్కడెక్కడ గుల్బర్గాకి వేసుకోపోయి అమ్ముకొచ్చుకుంటూ ఉన్నారు నష్టానికి. ఈరోజు మిర్చి ధర పొలాల్లోనే మగ్గిపోతూ ఉంది, కొనేటువంటి నాథుడు లేడు. ఈరోజు చీనీ రైతులు బాధపడుతూ ఉన్నారు. అన్ని రంగాలకు సంబంధించినటువంటి అన్ని పంటలు పండించే రైతులు కూడా ఈరోజు ధరలు లేక, గిట్టుబాటు లేక అలమటిస్తూ ఉన్నారు. ఈరోజు వ్యవసాయ కూలీలు ఉపాధి హామీ కింద పనిపోతే జనవరి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ కూలీ డబ్బులు ఇవ్వలే. 37 కోట్ల రూపాయలకు పైగా ఈరోజు బకాయిలు పెట్టినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలా, లేకపోతే మొత్తం స్కూల్స్ అన్నీ కూడా, నాడు నేడు స్కూల్స్, హాస్పిటల్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి, నిర్మాణాలన్నీ కూడా. ఈరోజు విద్యార్థులు ఫీజులు ఈ ప్రభుత్వం చెల్లించడమే ఆపివేసింది. రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా పక్కన పెట్టేసింది. ఈరోజు ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల దగ్గర డబ్బులు ఆడడంలా
నిన్నటి రోజు నేను 2-3 తిరునాళ్ళకు సంబంధించిన గ్రామాల ప్రజలను అడిగితే ఈసారి తిరునాళ్ళలో ప్రజల పార్టిసిపేషన్ బాగా తగ్గిపోయింది అని చెప్పి చెప్తా ఉన్నారు. తిరునాళ్ళు వెలవెలబోతా ఉన్నాయి. ఎందుకు? ఈరోజు ప్రజల దగ్గర డబ్బులు ఆడడంలా. ఈరోజు జగన్ గారు ఉంటే సంక్షేమ కార్యక్రమాల పేరుపైన ఈరోజు మాకు ఆకలి లేకపోతే పేదరికం అనేది కనిపించకుండా చేసేవాళ్ళు. చంద్రబాబు మాటలు విని మభ్యపెట్టితే నమ్మి ఓట్లేస్తే ఈరోజు మాకు ఒక్క పైసా కూడా ఈరోజు ట్రాన్సాక్షన్స్ అనేటివి లేకుండా ఆగిపోయినాయని చెప్తాం. బ్యాంకుల ముందు కిటకిటలాడేటివి గత ప్రభుత్వం ముందు ఈరోజు బ్యాంకులు వెలవెలబోతూ ఉన్నాయి. బ్యాంకుల దగ్గరికి పోయేటువంటి ప్రజలు లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా పేద ప్రజలు, గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతులు, కూలీలు అందరూ కూడా సతమతం అవుతూ ఉంటే 1,00,000 కోట్లతో అమరావతి నిర్మిస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు. ఏం మీకు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ రాయలసీమలో గుర్తురావా అని చెప్పి చెప్తా ఉన్నా. ఈరోజు హంద్రీనివాక లైనింగ్ వద్దు, హంద్రీనివాక ద్వారా అనంతపురం జిల్లాకు 40 TMCల నీళ్ళు ఇవ్వాలా. హంద్రీనివా ద్వారా వెనుకబడిన ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వడానికి లైనింగ్ చేయొద్దండి, వెడల్పు చేయమంటే వెడల్పు చేసే జీవోలను రద్దు చేసి ఈరోజు లైనింగ్తో ఈరోజు ఇక్కడ భూగర్భ జలాలు ఈరోజు లేకుండా పోయేటువంటి పరిస్థితిని చేస్తూ ఉన్నారు. రైతుల ఆవేదనను, వాళ్ళ ఆక్రందనని వినేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి ఈరోజు పనులన్నీ ఆగిపోయినాయి. గ్రీన్ ట్రిబ్యునల్ ఆపేసింది. దానిపైన సమర్థవంతంగా వాదనలు వినిపించేటువంటి తీరిక ఈ ప్రభుత్వానికి లేదు. ఈరోజు కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్కి సంబంధించి నెంబర్ 2కి సంబంధించి ఈరోజు కోర్టుల్లో వాదనలు జరుగుతూ ఉన్నాయి. సమర్థవంతంగా వాదనలు వినిపించడానికి అవసరమైనటువంటి లీగల్ టీమ్స్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితిలో కూడా ఈ ప్రభుత్వం లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించిన రైతుల ఘోష లేకపోతే అక్కడ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఈ ప్రభుత్వానికే ధ్యాస లేదు. అట్లాంటప్పుడు వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్స్ కూడా కనీసం ఒక లీగల్ టీంని సమర్థవంతమైనటువంటి వాటిని ఈరోజు కోర్టులలో వాదించడానికి ఇరిగేషన్ ప్రాజెక్టులపైన పెట్టేటువంటి తీరిక కూడా లేదు. ఈ ప్రభుత్వం ఎంతసేపు ఉన్న అమరావతి గురించి ఆలోచిస్తాం. పోనీ అమరావతి రాజధాని 4,000 ఎకరాలు కడతావా, 3,500 ఎకరాలు కడతావా, కట్టుకో, బ్రహ్మాండమైన బిల్డింగ్స్ కట్టుకో. కానీ ఈరోజు జరుగుతున్నది ఏమిటి? మహానగరం పేరు పైన 1,00,000 ఎకరాలు సమీకరిస్తామంటారు. అసలు ఈ ప్రభుత్వానికి ప్రజలంటే భయం ఉందా, లేకపోతే ప్రజాస్వామ్యం అంటే భయం ఉందా? ఏం ఆలోచిస్తున్నారు? ఈరోజు రాష్ట్ర విభజన కారణమేమో ఈ ప్రభుత్వం ఒక్కసారైనా ఆలోచిస్తూ ఉందా అని అడుగుతా ఉన్నా. శ్రీకృష్ణ కమిషన్ ఏం చెప్పింది? శివరామకృష్ణన్ కమిషన్ ఏం చెప్పింది? అనేక కమిషన్లు రాష్ట్ర విభజనకు ప్రధానమైనటువంటి కారణం అభివృద్ధి అంతా కూడా ఒకే చోట కేంద్రీకరించడం వల్ల అభివృద్ధి నిరాకరించబడ్డ ప్రాంతాల్లో వచ్చినటువంటి తీవ్రమైనటువంటి అసహనం, వ్యతిరేకతే ఈరోజు రాష్ట్ర విభజనకు కారణం అని చెప్పి రిపోర్ట్స్ సమగ్రంగా తిరిగి నివేదించినాయి ప్రభుత్వానికి. శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ ఒకసారి చదవండి. దాన్ని బుట్టలో పడేసినారు. శివరామకృష్ణన్ గారు ఏం చెప్పినాడు? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ సీనియారిటీ, మీ అనుభవాన్ని గ్రీన్ ఫీల్డ్ సిటీ పేరు మీద అమరావతి పైన పెట్టేసి నీ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకోవద్దు. నీకు వచ్చినటువంటి అవకాశాన్ని రాష్ట్రం అభివృద్ధి చేయడానికి, రాష్ట్ర ప్రజల అభినందనలు పొందడానికి వినియోగించు. నీవు మొత్తం అంతా కూడా అమరావతి లాంటి దాని మీద పెడితే నీ శ్రమ, నీ అనుభవం అన్నీ కూడా వృధా అయిపోతాయని చెప్పి హెచ్చరిక చేశారు శివరామకృష్ణన్ గారు. మరి వీటన్నింటినీ మీరు వినే పరిస్థితిలో ఉన్నారా అని చెప్పి చెప్తా ఉన్నారు. మీకు డబ్బు, కీర్తి కాంక్ష తప్ప రాష్ట్ర ప్రజల యొక్క వాళ్ళ బతుకుల గురించి, వాళ్ళ జీవనాల గురించి మీరు ఆలోచించడం లేదు. మీకు సంతోషంగా 33,000 ఎకరాలు ఇచ్చిన 29,000 మంది రైతులు ఈరోజు మీరు కొత్తగా మళ్ళీ 43,000 ఎకరాలు సమీకరిస్తామంటే
భయపడతా ఉన్నారు. ఇప్పటికి 10 ఏళ్ళు అయిపోయింది, మాకు కౌలు తప్ప ఏమీ రావడం లేదంటున్నారు. కౌలు పేరు మీద ఇప్పటికే సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు చొప్పున 10 ఏళ్లలో 2000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇప్పుడు మళ్ళా దాన్ని పెంచి రాబోయే కాలంలో 5000 కోట్ల రూపాయలు రాబోయే 5 ఏళ్లలో ఖర్చు పెడతామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ విధంగా వృధాగా భూములు పెట్టి వాటికి వేల కోట్ల రూపాయలు కౌలు చెల్లించి అది రాష్ట్ర ప్రభుత్వం భరించగలదా? ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి దానికి అంగీకరిస్తుందా అనేటువంటిది ప్రభుత్వం ఆలోచించమని కోరుతా ఉన్నా. ఆ 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతులు మాకు ఇప్పటివరకు ఫ్లాట్స్ ఇవ్వాలా, మాకు ఇస్తామన్న డెవలప్ చేయాలా, మేమేం కావాలను మళ్ళా కొత్తగా భూమి సేకరిస్తా అంటున్నావు. సేకరించిన భూమికే దిక్కు లేదు. సేకరించిన భూమిలో హైకోర్టు లేకపోతే అసెంబ్లీ, సచివాలయం లాంటి తాత్కాలిక భవనాల నిర్మాణం తప్ప ఒక్క శాశ్వత భవనమైనా నిర్మించకుండా మళ్ళా మీరు కొత్తగా 44,000 ఎకరాలకు పోతే మేము ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలా? ఇప్పటికే దాదాపు భూములు ఇచ్చిన 29,000 మందిలో 10,000 మంది రైతులు ఈరోజు జీవనోపాధి కోసం ఎక్కడికో వెళ్ళిపోయినారు. దిక్కుదోచినటువంటి పరిస్థితిలో ఉన్నారు. దాదాపు 10,000 మంది రైతులు. వాళ్ళ అగమ్య గోచరంగా వాళ్ళ భవిష్యత్తు తయారైంది. వాళ్ళ గురించి ఆలోచించకుండా ఈరోజు మళ్ళా కొత్తగా భూములు సేకరించి మళ్ళా రైతులను భ్రమల్లో పెట్టి రాష్ట్రమంతా మరో కొన్ని సంవత్సరాలు దాని గురించి ఆలోచించేటట్టు చేస్తాం. పోనీ కేంద్రం ఏమైనా సపోర్ట్ చేస్తుందా? పోనీ అసలు నీ రాజధాని ఆలోచనకు జనసేన, బీజేపీ ఏమైనా మద్దతు ఇస్తున్నాయా? పోనీ ఈరోజు మోడీ గారిని ఆహ్వానిస్తూ ఉన్నారు మీరు. మోడీ గారు ఏమైనా కొత్తగా ఏమని చెప్తున్నాడా? మొన్ననే నిర్మలా సీతారామన్ గారు చెప్పారు, రుణాలు ఇప్పిస్తాం తప్ప క్యాపిటల్ నిర్మాణం కోసం ఆ రుణాలకు పూచి పడడం తప్ప మేము ఒక్క నయా పైసా గ్రాంట్ కూడా ఇవ్వమని చెప్పి నిర్మలా సీతారామన్ గారు చెప్పింది. ఈరోజు ఇంతకుముందు కూడా మోడీ గారు ఏం చేశారో మనకు అందరికీ తెలుసు. ఒక గంపెడు మట్టి, ఓ 2 ఇటుకలు తెచ్చి నీళ్లు తెచ్చి ఇచ్చినాడు. ఇప్పుడు మళ్ళా పిలుస్తూ ఉన్నారు, ఇన్ని కోట్ల రూపాయలు మళ్ళా ఖర్చు పెడతామని చెప్తా ఉన్నారు. ఏమైనా మోడీ గారు మీకు ఇవ్వబోతా ఉన్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. లేకపోతే మళ్ళా చేసే అప్పులకు హామీ ఇవ్వడానికి, ఇంప్రెస్ చేయడానికి మోడీ గారిని పిలుచుకొస్తున్నారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అందుకనే ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరేది ఏమంటే, ప్రజలు ఆలోచన చేయాలా. రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మా బతుకులను గాలికి వదిలేస్తుందా అని ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు, లేకపోతే రాష్ట్రంలో కోట్లాది మంది రైతులు, పేదలు, వీళ్ళ జీవితాలన్నీ కూడా పట్టించుకోకుండా అమరావతి అని చెప్పి ఈరోజు గ్రాఫిక్స్తో లేకపోతే ఇంకో రకంగా ప్రజలను భ్రమింపజేయడానికి, మభ్యపెట్టడానికి చేసేటువంటి ప్రయత్నాలను ఉపసంహరించుకోమని చెప్పి కోరాల్సినటువంటి అవసరం ఉంది. కొత్తగా మళ్ళా భూమిని సేకరిస్తామనేటువంటి దాన్ని ఈరోజు ఉపసంహరించుకోవాలా. ఈరోజు ఈ ప్రభుత్వం మనం నిన్ననే చూసాం, టీసీఎస్ పేరు పైన టీసీఎస్ ముసుగు తగిలించి 29 ఎకరాల భూమిని 29 రూపాయలకే కట్టబెట్టింది ప్రభుత్వం. టాటా కంపెనీకి ఉన్నటువంటి పేరుని అడ్డుపెట్టుకొని ఆ పేరుతో తనకు సంబంధించినటువంటి 2 నెలల క్రితం 3 నెలల క్రితం రిజిస్టర్ అయినటువంటి కన్సార్టియంస్కి, కంపెనీలకు ఈరోజు పదుల ఎకరాలని రూపాయికే కట్టుబెట్టేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఈ భూములన్నింటిని కూడా తనకు సంబంధించినటువంటి వాళ్లకు ఈరోజు అప్పజెప్పడానికి టీసీఎస్ లాంటి పేరున్న కంపెనీల పేరుని అడ్డు పెట్టుకొని మోసం చేయడానికి ప్రభుత్వం కుట్ర చేస్తుందనేటువంటి విషయాన్ని ఈరోజు ప్రజానీకం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా కూడా మేము కోరేది ఒక్కటే, ఈరోజు మీ ఆలోచనలను, మీ ఆర్భాటాలను, మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు, మీకు ఓటు వేసినటువంటి వాళ్ళు, మీ వాళ్ళు కూడా
తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళు రాజకీయ దృక్పథంతో వ్యతిరేకించడంలా రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి రాష్ట్రానికి జరిగే నష్టాన్ని గుర్తించి వాళ్ళు మీకు హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ప్రజల బాధల్ని వాళ్ళ హెచ్చరికల్ని మీరు ఆలోచించి ఇట్లాంటి దుబారాని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూర్చేటువంటి దీన్ని మీరు విరమించుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా అని చెప్పి